వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో, బాడ్మాస్ రూల్ ఉపయోగించే ట్రిక్స్, ప్రాబ్లమ్స్ చూద్దాము. కొంతమంది కామెంట్లు అడిగారు. బాడ్మాస్ రూల్ ట్రిక్స్ మీద ప్రాబ్లమ్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పండి అని చెప్పి అడిగారు. సో, ఒకసారి చూద్దాము. కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో కొంచెం మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి ఎట్లా ఇస్తారో కొంచెం ప్రాబ్లమ్స్ ఇంకో 2, 3 వీడియోస్ చెప్పుకుందాం. ఓకే. చూడండి ఒకసారి బాడ్మాస్ రూల్ ట్రిక్స్. ఓకే. సో, బాడ్మాస్ అంటే ఏంటి? ఫస్ట్ బ్రాకెట్స్ బి అంటే బ్రాకెట్స్ ఇవి, ఈ బ్రాకెట్స్ తర్వాత ఈ బ్రాకెట్స్ తర్వాత ఇలా ఈ ఆర్డర్‌లో చేయాలి. ఓకే. ఓ అంటే హాఫ్ 2 ఆఫ్ 3 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ 3 ఓకేనా. డివిజన్ డి అంటే, ఎం అంటే మల్టిప్లికేషన్, సో ఏ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఓకే. చూడండి. సో, ఫస్ట్ సమ్ చూద్దాం. 6 డివైడ్స్ 5 మైనస్ 2 ఇంటూ 5 ప్లస్ 2 ఓకేనా. సో, చూడండి, ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటి? 6 డివైడ్స్ ఫస్ట్ బ్రాకెట్లో సింప్లిఫై చేయాలి. ఓకే. బాడ్మాస్ రూల్ ప్రకారం ఏంటి? ఫస్ట్ బ్రాకెట్లో సింప్లిఫై చేయాలి. ఓకేనా. సో, బ్రాకెట్లో వాల్యూ ఎంత? 5 మైనస్ 2, సో 3 ఓకేనా, ఇంటూ 5 ప్లస్ 2. సో అంటే ఏంటి? 6 డివైడ్స్ 3 ఇంటూ 5 ప్లస్ 2 ఇదే కదా. సో 6 డివైడ్స్ 3 అంటే 3 2 జార్ 6 కదా, అంటే 6/3 అంటే ఎంత? 2. సో 2 ఇంటూ 5 ప్లస్ 2. సో నెక్స్ట్ ఏంటి? మల్టిప్లికేషన్ కదా, డివిజన్ తర్వాత డివిజన్ చేస్తాం. నెక్స్ట్ మల్టిప్లికేషన్. సో ఏంటి ఇక్కడ? 2 ఇంటూ 5 అంటే 10, 10 ప్లస్ 2 ఓకేనా. 10 ప్లస్ 2 అంటే 12, 12 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. ఓకే, అర్థమైందా ఫస్ట్ ప్రాబ్లం? సో 6 డివైడ్స్ 3, 5 మైనస్ 2 ఇంటూ 5 ప్లస్ 2. సో 5 మైనస్ 2 ఫస్ట్ బ్రాకెట్లో వాల్యూ సింప్లిఫై చేయాలి. 5 మైనస్ 2 అంటే 3. సో నెక్స్ట్ డివిజన్ చేయాలి మనం కదా. రూల్ ప్రకారం ఏంటి? బాడ్మాస్ అంటే డివిజన్ కదా, డివిజన్ చేయాలి. సో 6/3 అంటే 2, 3 2 జార్ 6 కదా, 2 ఇంటూ నెక్స్ట్ ఏంటి? 5. సో 2 ఇంటూ 5 అంటే 10, 10 ప్లస్ ఎడిషన్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్ ఇక్కడ మనకి ఇవ్వలేదు, సో చేయనవసరం లేదు. ఓకేనా. సో 10 ప్లస్ 2 అంటే 12. ఓకే, అర్థమైందా? ఓకేనా. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. ఓకే. సో నెక్స్ట్ సమ్ చూద్దాము. 10 ప్లస్ 10 ఇంటూ 10 డివైడ్స్ 10. ఓకే. సో కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు ఇస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి? బాడ్మాస్ రూల్లో మనం చేయవలసింది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్స్. ఫస్ట్ బ్రాకెట్స్ సింప్లిఫై చేయాలి. తర్వాత 2 ఆఫ్ 3 అంటే హాఫ్, సో 2 ఇంటూ 3. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇంటూ 4 ఉంటుంది, 5 ఇంటూ 10 ఉండొచ్చు. సో ఎట్లా ఉన్నా ఇక్కడ 2 ఆఫ్ 3 అని అట్లా ఇచ్చినప్పుడు మాత్రం మీరు చేయవలసింది ఏంటి? అది మల్టిప్లికేషన్ ఇంటూ. నెక్స్ట్ డివిజన్ తెలుసు, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో ఓకే, అర్థమైందా? చూడండి నెక్స్ట్ సమ్. చూడండి, ఇది ప్రాబ్లం. 10 ప్లస్ 10 ఇంటూ 10 డివైడ్స్ 10. ఓకే, ఒకసారి ప్రాబ్లం వేద్దాం. 10 ప్లస్ 10 ఇంటూ 10 డివైడ్స్ 10. ఇక్కడ బ్రాకెట్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ చూడవలసింది ఏంటి? బ్రాకెట్స్ ఏమీ లేవు. సో నెక్స్ట్ చేయవలసింది ఏంటి? అంటే డివిజన్ చేయాలి ఫస్ట్. అంటే ఏంటి? 10 ప్లస్ 10 ఇంటూ 10 డివైడ్స్ 10 అంటే ఎంత? 1 కదా. 10/10 అంటే 1 కదా. సో 10 ప్లస్ 10 ఇంటూ 1 అంటే తర్వాత మల్టిప్లికేషన్ మీరు చేయవలసింది. సో ఫస్ట్ మల్టిప్లై చేయండి. నెక్స్ట్ 10 ఇంటూ 1 అంటే 10. సో నెక్స్ట్ ఎడిషన్. 10 ప్లస్ 10 అంటే 20. సో 20 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సో అర్థమైందా? ఓకే. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా 10 డివైడ్స్ 10 ఫస్ట్ డివిజన్ చేయాలి. సో 10 డివైడ్స్ 10 అంటే 1 కదా, 10/10 అంటే 1 కదా. నెక్స్ట్ మల్టిప్లికేషన్, 1 ఇంటూ 10 అంటే 10. నెక్స్ట్ ఎడిషన్, 10 ప్లస్ 10 ఓకేనా, 20. సో ఇలా కన్ఫ్యూజ్ అవ్వడం కూడా ఇట్లా కూడా ఇస్తుంటారు మీకు. ఓకే. సో జాగ్రత్తగా ఇచ్చింది ఏంటో ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకుని మనం ఏది అప్లై చేస్తున్నామో ఎలా అప్లై చేస్తున్నామో ఒకసారి చూసుకోండి. ఓకే. చూడండి, ఇట్లా కూడా ఇస్తున్నారు. 700 ప్లస్ 50 క్లోజ్ బ్రాకెట్ 40 మైనస్ 3 ఇంటూ మళ్ళీ బ్రాకెట్స్ 4 ప్లస్ 2 ఇంటూ 5 ప్లస్ 4 డివైడ్స్ 2. సో ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు బ్రాకెట్స్లో ఫస్ట్ ఏ బ్రాకెట్స్ సింప్లిఫై చేయాలనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు ఫస్ట్ ఏ బ్రాకెట్ సింప్లిఫై చేయాలి? ఇక్కడ మీరు ఫస్ట్ ఈ బ్రాకెట్స్ సింప్లిఫై చేయాలి, తర్వాత ఈ బ్రాకెట్స్, సెట్ బ్రాకెట్స్, తర్వాత క్లోజ్డ్ బ్రాకెట్స్. ఓకేనా. సో ఈ ఆర్డర్లో చేయాలి. ఓకే. చూడండి ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ ఈ బ్రాకెట్లో సాల్వ్ చేయాలి. 4 డివైడ్స్ 2 అంటే 2 కదా, 4/2 అంటే 2 కదా, 2 ఓకేనా. సో 5 ప్లస్ 2 ఓకే ఇంటూ 4, మిగతాతో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వేయండి. 3 మైనస్ 40 ఓకేనా. సో 5 ప్లస్ 2 అంటే 7
ఓకే. 2 ఇంటూ 7 ఇక్కడ అర్థమవుతుందా? 2 ఇంటూ 7 ప్లస్ 4 ఓకే. -40 ఇంకా ఇవన్నీ చేయలేదు. ఓకేనా? సో 2 ఇంటూ 7 అంటే 14. 14 ప్లస్ 4 అంటే 18. సో నెక్స్ట్ ఈ బ్రాకెటే కదా మనం సింప్లిఫై చేయాలి. ఓకేనా? అర్థమవుతుందా? ఈ బ్రాకెట్ సింప్లిఫై చేయాలి. తర్వాత క్లోజ్డ్ బ్రాకెట్. ఓకే. -40 ఓకేనా? సో ఇక్కడ ఎంత 3 ఇంటూ 18 అంటే ఎంత 3 18s ఎంత 54 కదా. సో 54 సో 40 మైనస్ 54 40 మైనస్ 54 అంటే ఎంత 14 కదా. సో 14 ఈ వాల్యూ మొత్తం 14 ఓకే ప్లస్ 700 ఓకేనా. ఓకే. సో ప్లస్ 15 ఇంటూ 14 ఓకేనా. సారీ -14 మైనస్ కదా ఇక్కడ 700 ఓకే. ఓకే అర్థమవుతుందా? 15 ఇంటూ -14 ఇక్కడ -14 కదా. 54లోంచి 40 తీస్తే ఎంత 14 కదా, కానీ మైనస్ ఉంది కాబట్టి -14. సో 15 ఇంటూ 14 చేయాలి ఇప్పుడు. ఓకేనా? చూడండి అంటే 700 మైనస్ సో ఇది మల్టిప్లై చేయాలి. ఓకే చూడండి ఇక్కడ ప్లస్ అలా ఉంచండి, ఇదంతా మైనస్. ఈ వాల్యూ చూడండి 700 కదా. ఓకేనా? చూడండి ఒకసారి చెక్ చేసుకోండి. 50 ఇంటూ 14 ఓకే 100 చూడండి ఒకసారి 700 కదా ఇది. సో -700 సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా, అంటే 700 మైనస్ 700 అంటే ఏమవుతుంది వాల్యూ 0. 0 ఈజ్ ద ఆన్సర్. చూడండి ఎంత పెద్ద లెక్క ఇచ్చారో మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి. 700 ప్లస్ 50 ఇంటూ 40 మైనస్ 3 ఇంటూ సెట్ బ్రాకెట్స్ ఇవన్నీ సింప్లిఫై చేసి మొత్తం చేస్తే ఎంత వచ్చింది మనకి ఆన్సర్? టోటల్ వాల్యూ 0. ఓకేనా? అర్థమైందా? ఓకే. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక ఆర్డర్ ప్రకారం మనం చేసుకుంటూ వెళ్తే అసలు కన్ఫ్యూజన్ అనేది ఉండదు, తప్పులు అనేవి రావు. సో మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్తగా చేయొచ్చు. ఓకేనా? సో ఇది ఆర్డర్. ఓకే. సో డివిజన్ ఇవి ఎలాగా మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే. మ్యాథ్స్ వాళ్ళు ఎట్లన్నా చేసేస్తారు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొన్ని కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా కొంతమంది. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం నేను కొంచెం ఫ్రీక్వెంట్గా కొంచెం వీడియోస్ ఎక్కువ చేస్తున్నాను. కొంతమంది అడిగారు కామెంట్లో, సో బాడ్మాస్ రూల్ మీద కొంచెం ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ వీడియోస్ చేయండి మేడం అని అడిగారు. సో అందుకోసం చేశాను. చూడండి ఒకసారి. ఓకే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.